కరీంనగర్ ఖాకీ వర్సెస్ ఖద్దరు రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి గౌస్ ఆలం లక్ష్యంగా సంధించిన అవినీతి అస్త్రాలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కౌశిక్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేశారు. అసలు సిపికి కేటాయించిన వాహనాలు ఎక్కడున్నాయి? మాల్ అనుమతుల వెనుక జరిగిన ముడుపుల భాగోతం ఏంటి? హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పనితీరుపై నిప్పులు చెరిగారు. గతంలో సిపిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన కౌశిక్ రెడ్డి ఈసారి వ్యక్తిగత విమర్శలకు పోకుండా అధికార దుర్వినియోగం మరియు అవినీతిని ప్రధాన అస్త్రాలుగా ఎంచుకున్నారు. అవును, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి విశ్వరూపం ప్రదర్శించారు. మేడారం జాతరలో సిపి గౌసాలంపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే అంతకు మించిన డోస్ తో అవినీతి అస్త్రాలను సంధించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వేదికగా భారీ ముడుపుల పర్వం నడుస్తోందని, ఏకంగా రేట్లు కట్టి మరీ వసూలు చేస్తున్నారంటూ సంచలన సాక్ష్యాలను బయటపెట్టారు. నగరంలోని ఎస్ఎన్ ప్రైడ్ మాల్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు సిపి గౌసాలం 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డిలు సిపికి వసూళ్ల ఏజెంట్లుగా మారారని, వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు లాగుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో జరిగిన హోంగార్డుల బదిలీల వెనుక కోటి రూపాయల అవినీతి జరిగిందని, ఇది ఖచ్చితంగా విచారించాల్సిన అంశమని డిమాండ్ చేశారు. ఈ గొడవకు బీజం పడింది కొద్ది రోజుల క్రితం సిపి గౌసాలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో. సిపి పనితీరును విమర్శించే క్రమంలో ఆయన మతాన్నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఐపీఎస్ అసోసియేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. విధుల్లో ఉన్న అధికారిని మతపరంగా దూషించడం సరికాదని పోలీసులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఒత్తిడి పెరగడంతో కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. అయితే ఆ క్షమాపణ మనస్ఫూర్తిగా రాలేదని, కేవలం కేసుల భయంతోనే చేశారని పోలీస్ వర్గాల్లో చర్చ జరిగింది. గతంలో సిపి గౌసాలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పోలీసులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పోలీస్ అసోసియేషన్ అంతా ఏకమై ఆయనపై ఒత్తిడి తెచ్చింది. దీనివల్ల కౌశిక్ రెడ్డి కొంత వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ పరాభవాన్ని మనసులో పెట్టుకున్న కౌశిక్ రెడ్డి పోలీసుల వీక్ పాయింట్ ను పట్టుకోవాలని చూశారు. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం ఊరికే ఆరోపణలు చేయకుండా పక్కాగా హోంవర్క్ చేసి ప్రెస్ మీట్ కు వచ్చారు. సిపికి కేటాయించిన అత్యున్నత స్థాయి భద్రత కలిగిన ఇన్నోవా వాహనాలు TS09 PA 4195, TS09 PA 5601 కరీంనగర్ లో ఉండకుండా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో తిరుగుతున్నాయని జీపీఎస్ లేదా వీడియో సాక్ష్యాలను బయటపెట్టారు. వీటితో పాటు సిపి భార్య కోసం 2 మహిళా కానిస్టేబుళ్లను, ఆయన నివాసం వద్ద ఏకంగా 20 మంది పోలీసులను కాపలా పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం ఒక అధికారిపై వ్యక్తిగత దాడి కాదని, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం అనే కోణంలో చర్చకు దారితీసింది. 337 మంది హోంగార్డుల బదిలీల్లో కోటి వసూలు చేశారన్న ఆరోపణ చాలా తీవ్రమైంది. సాధారణంగా హోంగార్డులు తక్కువ జీతాలతో పనిచేసేవారు. వారి బదిలీల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా పోలీస్ శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో కూడా చర్చ మొదలయ్యేలా కౌశిక్ రెడ్డి వ్యూహం రచించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్న తరుణంలో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తితే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆయన 15 రోజుల గడువు విధించారు. ఇవి కేవలం మాటలు కావు, తన వద్ద పక్కా ఆధారాలున్నాయని కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. సిపికి కేటాయించిన ప్రభుత్వ వాహనాలను ఆయన స్నేహితులు హైదరాబాద్ లో షికార్ల కోసం వాడుతున్నారని, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని కూడా మీడియా ముందు ప్రదర్శించి పోలీసుల పనితీరును ఎండగట్టారు. 15 రోజులు, కేవలం 15 రోజులే టైం ఇస్తున్నా, ఈలోగా ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీ సాక్షిగా మరిన్ని బాంబులు పేలుస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన హెచ్చరిక ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. మరోవైపు కౌశిక్ రెడ్డి ఆరోపణలు అబద్ధమని నిరూపించడానికి ఆ వాహనాలు ఆ సమయంలో ఎక్కడ ఉన్నాయో జీపీఎస్ లాగ్స్ బయటపెట్టే దిశగా పోలీసులు సాక్ష్యాలు ప్రజల ముందు పెట్టనున్నారు. ప్రభుత్వ అధికారుల ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఎమ్మెల్యేపై పరువు నష్టం కేసు వేసే దిశగా పోలీస్ అసోసియేషన్ యోచిస్తోంది. ఈ పోరాటం ఇప్పుడు వ్యక్తిగత స్థాయి నుంచి డేటా మరియు సాక్ష్యాల స్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్న వీడియోలు గనక ఫోరెన్సిక్ పరంగా నిజమని తేలితే సిపి గౌసాలంపై ప్రభుత్వం విచారణ జరిపించక తప్పదు. ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే కౌశిక్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. నిన్నటి వరకు వ్యక్తిగత దూషణలు చుట్టూ తిరిగిన ఈ వివాదం ఇప్పుడు వ్యవస్థాగత అవినీతి వైపు మళ్లింది. కౌశిక్ రెడ్డి విసిరిన 15 రోజుల గడువు ఇప్పుడు హోంశాఖకు సవాలుగా మారింది. పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నామంటున్న వీడియో సాక్ష్యాలు ఏ మేరకు నిజమో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కరీంనగర్ పోలీస్ బాస్ పై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.